గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనుకోకుండా వచ్చిన అధికారంతో జనసేన నేతలు అనేక ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జనసేన నేతల వ్యవహారం పార్టీ అధినేత పవన్ కు తలనొప్పిగా మారింది అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలువురు నేతలపై పవన్ కు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయని టాక్. ఫ్యాక్టరీల నుంచి వసూలు చేస్తున్న ఒక ఎమ్మెల్యేను పవన్ పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు చిరు వ్యాపారుల పుట్టకొడుతున్న ఒక విశాఖ కార్పొరేటర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. షాపులు కోల్పోయిన చిరు వ్యాపారులంతా విజయవాడలో ఆందోళనకు దిగారు. ఈ కార్పొరేటర్ సంగతేంటో చూద్దాం. విశాఖ నగరంలోని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆగడాలతో ఆయన పరిధిలోని చిరు వ్యాపారులు రోడ్డెక్కారు. విశాఖ నగరంలోని 22వ డివిజన్ పిఠాపురం కాలనీలో 2 దశాబ్దాలకు పైగా రోడ్లకిరువైపులా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అనేక వందల మంది జీవిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి ఇదే ప్రాంతం కార్పొరేటర్ గా ఎన్నికైన పీతల మూర్తి యాదవ్ ఈ చిరు వ్యాపారులపై కక్ష సాధింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కక్ష సాధింపులా లేకపోతే ముడుపులు ఇవ్వటం లేదనో మూర్తి యాదవ్ కార్పొరేటర్ గా ఎన్నికైనప్పటి నుంచి తన పరిధిలోని చిరు వ్యాపారులపై గురిపెట్టారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మూర్తి యాదవ్ చిరు వ్యాపారుల జోలికి వెళ్లలేకపోయారు. ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా హైకోర్టుకెళ్లి చిరు వ్యాపారులను తొలగించేలా ఉత్తర్వులు తీసుకువచ్చారు. జీవీఎంసీ ద్వారా వారి షాపులను బలవంతంగా తొలగించే చర్యలు ప్రారంభించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా షాపులు కూల్చివేయడంతో చిరు వ్యాపారులంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుని ఆశ్రయించడంతో ఆయన ఆదేశాలతో కొంతవరకు కూల్చివేతలు ఆగిపోయాయి. అయితే కూల్చివేతలు ఆపివేయడంపై జీవీఎంసీ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు పెడతానంటూ కార్పొరేటర్ బెదిరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ చిరు వ్యాపారులంతా తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు. 2 రోజుల క్రితం విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జనవాణి కార్యక్రమానికి విశాఖ నుంచి వచ్చిన చిరు వ్యాపారులు పీతలకి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. మా పాలిట పవన్ కళ్యాణ్ దేవుడైతే మా పాలిట రాక్షసుడు పీతల అంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ ఆ చిరు వ్యాపారులంతా జనసేన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ని కలిసి ఫిర్యాదు చేశారు. పీతల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని తమకు న్యాయం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వెంటనే విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి ఫోన్ చేసి చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలుస్తోంది. పీతల వ్యవహారం రచ్చకెక్కకుండా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో తన దగ్గర నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని వాడుకున్నారంటూ పీతలపైనే ఓ మహిళ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ వరుస ఫిర్యాదుల నేపథ్యంలో జనసేన పార్టీ పూర్తిగా ఉక్కిరిబిక్కిరవుతోంది. పీతల పంచాయతీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకు చేరినట్టు తెలుస్తోంది. చిరు వ్యాపారులను వేధించడం, మహిళను మోసం చేసి లక్షలాది రూపాయలు తీసుకోవడం ద్వారా జనసేన పరువు రచ్చకీడ్చడంపై పవన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ నుంచే జనసేన నేతలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహించినట్లు సమాచారం. గతంలో అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పరిశ్రమలను బెదిరించిన వ్యవహారం మర్చిపోకముందే ఇప్పుడు అదే ప్రాంతం నుంచి మరో నేతపై ఫిర్యాదులు రావడం జనసేనలో చర్చనీయాంశమైంది. ఇక పీతల వ్యవహారంపై టీడీపీ నేతలు సైతం మండిపడినట్లు తెలుస్తోంది. షాపులు కూల్చివేతను ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుకుంటే దానిపైన మూర్తి యాదవ్ రుబాబు చేయడంపై ఆయన మీద టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు చిరు వ్యాపారులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే వెలగపూడిని కోరినట్లు తెలుస్తోంది. హైకోర్టులో ఉన్న ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వెలగపూడి తీసుకునే నిర్ణయం కోసం చిరు వ్యాపారులంతా ఎదురు చూస్తున్నారు. హైకోర్టులో పీతల ఉత్తర్వులపై స్టే తీసుకువస్తారా లేక ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తారా అని చిరు వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. అక్కడ న్యాయం జరగకపోతే నేరుగా పవన్తోనే తేల్చుకుందామని చిరు వ్యాపారులు భావిస్తున్నారు.